ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లి చౌరస్తాలో మాజీ మంత్రి ఏలేటి మైపాల్ రెడ్డి విగ్రహానికి ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ రాజకీయాల్లో నిజాయితీగా ఉండే వ్యక్తి మైపాల్ రెడ్డి అని, ఆయన బాటలోనే తామంత నిజాయితీగా రాజకీయాల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి స్వర్గీయ మైపాల్ రెడ్డి గారు ఏంటంటే రాజకీయం ప్రజల మధ్య ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి. మొట్టమొదట రాజకీయాలంటే ఒక నిగర్వి స్వభావం కలిగినటువంటి మైపాల్ రెడ్డి గారు ప్రజల మధ్యన ఉండి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు పనులు చేయాలి, అప్పుడే రాజకీయాలు బాగుపడతాయని చెప్పినటువంటి వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నిజాయితీ అవసరం. రాజకీయాల్లో నిజాయితీ ఉన్నప్పుడు ధైర్యం కానీ నిబ్బరం కానీ ఒక దారి అనిపిస్తుందని చెప్పినటువంటి వ్యక్తి. అతని బాటలోనే మేము నడుస్తున్నాం. నిజాయితీగానే ఉంటాం. రాజకీయాల్లో ఉన్నంత వరకు నిజాయితీగానే ముందుకు పోతాం. కార్యకర్తలకు కూడా అందరికి కూడా అండగా ఉంటామని చెప్పారు. ఆర్మూరు పట్టణ శివారులోని ప్రకాష్ హుండై షోరూమ్ లో ఎండి నల్ల దినేష్ రెడ్డి, ఆర్మూరు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ హర్షన్, ఎస్బీఐ రాజారాం నగర్ బ్రాంచ్ మేనేజర్ సంతోష్ లు నూతన క్రేటా కారును తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో కస్టమర్ల మన్ననలు పొందిన క్రేటా కారును సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీని పొందుపరుస్తూ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా ఈ నూతన క్రేటా కారును తీసుకొచ్చామని తెలిపారు. డైనమిక్ ఎస్యూవీ క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంపులు మరియు హ్యుందాయి స్మార్ట్ సెన్స్ లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ ను కలిగి ఉందన్నారు. ఇది కొత్త 1.5 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్ తో సహా శక్తివంతమైన పవర్ ట్రైన్ల ఎంపిక ధరను 10.99 నుండి 19.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర ఉందని తెలిపారు. భారతదేశంలో హ్యుందాయ్ యొక్క ఎస్యూవీ లైనప్ కు కొత్త శకం ప్రారంభమైందన్నారు. కొత్త క్రేటాతో మీ డ్రైవ్ లో విప్లవాత్మక మార్పులు చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ భోజేందర్, సర్వీస్ మేనేజర్ సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ అటవీ శాఖ మంత్రి మైపాల్ రెడ్డిల వర్ధంతి వేడుకలు నిర్వహించారు. వారు ఈ సందర్భంగా విగ్రహం చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు. వారు చేసిన గొప్ప పనులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, మైపాల్ రెడ్డి అభిమానులు చల్ల రాజారెడ్డి, సదానందరెడ్డి, గరుగుల రాములు, మోహన్ రెడ్డి, గంగారెడ్డి, సాయన్న, పవ్వ రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఎన్టీ రామారావు గారు, నందమూరి ఎన్టీ రామారావు గారు 1983 పార్టీ స్థాపించి 82లో పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క రాజకీయం అనేది ఎవరికి తెలియదు. అప్పుడు ఎవరో చెప్తే ఎవరో వచ్చి ఓట్లు ఎలా చేయాలని నడుస్తుంది. అటువంటిది ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తికి రాజకీయం గురించి కానీ
అభివృద్ధి గురించి కానీ ఏం తెలియదు కాబట్టి అప్పుడు ఆ రోజులలో ప్రతి వ్యక్తికి ₹2 కిలో బియ్యం ఇచ్చి ₹20 కరెంటు ఇచ్చేసి ఉచిత కరెంటు ఇచ్చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. రామారావు గారి గురించి కానీ మైపారెడ్డి గారు కూడా అటవీ శాఖ మంత్రి చేసి మైపారెడ్డి కూడా ఎన్నో విధాల చేసిండు. ఒక్కొక్క ఊళ్ళో కరెంట్ లేని దానికి కూడా కరెంట్ వేసి మైపారెడ్డి చేసింది కాబట్టి వాళ్ళు చేసిన సేవలు ఎవరైనా మరవలేని కాబట్టి వాళ్ళను ఎప్పుడు స్మరిస్తూ సిరికొండ మండలంలో న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ రవీందర్ రావు, ఎస్ఏ రమేష్ చేతుల మీదుగా మండల రిపోర్టర్ రాజా గణేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, అన్సార్ మహేందర్, రంజిత్, జేజీఆర్, రమేష్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు దేగం యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ, ఆంధ్ర తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా జీవితం ఉన్నంత మట్టుకు కూడా నందమూరి తారక రామారావు గారి స్మరణ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు భారతదేశంలో ఎన్ని పార్టీలున్నా ఎన్టీఆర్ స్మరణ చేయండి ఓట్లు పడే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి వారు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్మరించుకొని పూలమాల వేసి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే సంస్కరణలు ఉన్నాయో అవి గతంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పేద బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఒక స్థానం కల్పించి రాజ్యాంగంలో అందరూ ముందుండాలని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు 2 కిలోల బియ్యం కానీ, ₹2 కిలో బియ్యం కానీ, పేదవారికి వస్త్రాలు కానీ, రైతుకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు. ఈరోజు ఎన్నికలకు పోతే ప్రతి పార్టీ వారు కూడా నందమూరి తారక రామారావు గారిని స్మరించినటువంటి పరిస్థితి. రాబో కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆదరించి అభిమానించాలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని దత్త సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.
నేషనల్ లెవెల్ మీద చేకూరు గ్రామము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సాయిబాబా దత్త సాయిబాబాకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ఈరోజు మన రిటైర్డ్ టీచర్ జిందం నరాజ్ గారు నా మిత్రుడు మరియు అతను 11,505 రూపాయలు ఉండిలో వేయడం జరిగింది. మరియు ఈరోజు కార్యక్రమానికి అన్నదానము కార్యక్రమాన్ని వేయడం జరిగింది. ఆయన కుమారుడైనటువంటి అతను అమెరికా వెళ్ళడం వల్ల ఒక కుమారుడు ఉద్యోగ రంగంలో, ఒక కూతురు మన హెడ్ కానిస్టేబుల్గా, ఒక కోడలు మన పోస్ట్ ఆఫీస్లో పనిచేయడం వల్ల ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ఎవరైనా కానీ మీరు అన్నదాన కార్యక్రమం చేస్తున్నతో మీరు 6,000 రూపాయలు చెల్లించినట్టు కమిటీ సభ్యులకు మీ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరపబడును. మీరు అన్ని కోరికలు జరుగుతాయి. నా కొడుకులు అమెరికా పోయినా, నా బిడ్డ అమెరికా కూడా పోయింది. అందుకనే మన ఎంపీడీసీ గారు మరియు మా రాజారెడ్డి గారు మిత్రుడు, నా సింగుడు కూడా, నా తమ్ముడు కుమారుడు నా పీరియడ్ కూడా చేస్తున్నాడు. కాబట్టి సంతోషం. రాజారెడ్డి అధ్యక్షుడు గారికి మరియు ఎంపీడీసీ గారికి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై ఉన్న సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రాన్ని మహేశ్వర మహాపిరమిడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమారం శివప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగద్గురు బ్రహ్మర్షి పత్రాజీ ఆలోచన మేరకు ఆర్మూరు సిద్ధిలగుట్టపై ఎక్కలేని విధంగా పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అతి తక్కువ సమయంలోనే పిరమిడ్ నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం గొప్ప విజయం అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి, సభ్యులు నారాయణ, రాజారాం తదితరులు పాల్గొన్నారు. దాదాపు 20% పని పూర్తి చేసుకుని మార్చి ఏప్రిల్ నెలల్లో ప్రారంభోత్సవం ముస్తాబవుతుంది. ఈ ప్రాంతం సిద్ధులగుట్టగా పేరుగాంచింది. నవనాథులు ఈ గుట్టపైన దీర్ఘకాలం ధ్యాన తపస్సులో మునిగి వారి యొక్క విస్తృతమైన శక్తి జ్ఞానపాతాలను ఇక్కడ నిక్షిప్తం చేయడం వల్ల ఆ శక్తిపాతము జ్ఞాన విస్తృతి ఈ ప్రాంతంలో విస్తృతంగా పరవలిస్తుంది, అందరినీ పరిమళ భరితులను చేస్తుంది. ఈ గుట్టపైన ఇక్కడ కూర్చున్న ఎనర్జీ తొణికిసలాడుతుంది, వైబ్రేషన్ ముప్పిరుకుంటుంది. ఆ నవనాథుల యొక్క ప్రతిష్టైన సిద్ధేశ్వరుని యొక్క ప్రాంగణంలో ఆర్మూర్ మాస్టర్స్ యొక్క అద్భుతమైనటువంటి శక్తి యుక్తులతోనూ వారి నిమగ్నమైన దీక్షా దక్షతతోనూ ఈ 72x72 నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం పరమాద్భుతంగా రెడీ అవుతున్న సందర్భంగా త్వరలోనే ఈ ధ్యాన మందిరం ప్రారంభోత్సవానికి నోచుకొని ఇక్కడికి సిద్ధులగుట్ట చూడడానికి, సిద్ధేశ్వర స్వామి దర్శించడానికి వచ్చేవాళ్ళు, విహారానికి వచ్చేవాళ్ళు, ధ్యానానికి వచ్చేవాళ్ళు, భక్తితో పరవశించే వాళ్ళందరూ ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో చక్కగా ధ్యానం చేసి చక్కటి అనుభూతులను పొంది ఆ శక్తిని, జ్ఞానాన్ని వారి వెంట మోసుకుపోవాలని ఆశిస్తూ ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తుంటే ఇప్పుడే ప్రారంభోత్సవం కాకముందే 10 నిమిషాల ధ్యానం పరవశింపజేస్తుంటే పూర్తయిన తర్వాత మరి ఇంకెంత శక్తిపాతాన్ని, జ్ఞాన విస్తృతిని ఇస్తుందో మాటల్లో చెప్పలేం. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి ఈ ఆనందాన్ని పంచుకున్నందుకు నా ఆనందాన్ని మీతో కూడా నేను పంచుకుంటున్నాను. ఆర్మూరు పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో
తహసీల్దార్ శ్రీకాంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆర్మూరు మండలంలోని రేషన్ షాపుల్లో ఇప్పటి వరకు 72% ఈకేవైసీ పూర్తయిందని, మిగతాది ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయకాంత్, ఆర్ఏ అశోక్ సింగ్, జూనియర్ అసిస్టెంట్ సురేష్, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణం ప్రసిద్ధ జంబియనమన ఆలయ ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములు గురుస్వామి నగేశ్వర ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడులు కట్టుకుని శబరిమలకు బయలుదేరి వెళ్తున్నామని అయ్యప్ప స్వాములు పుట్టిమురళి తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ 41 రోజుల పాటు స్వామివారి దీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి శబరిమలకు బయలుదేరి వెళ్తున్నామని వారు తెలిపారు. భగవాన్ శరణం నవనీత శక్తనే నారాయణ అయ్యప్ప శరణం ప్రియనే స్వామి శరణం అయ్యప్ప శరణం దేవన్ శరణం దేవి శరణం. నెక్స్ట్ నీకే ఇస్తాం ఆయన పీఠం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జన్మదినం సందర్భంగా యువజనోత్సవాలను ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రీడా సమ్మేళనంలో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రీడా సమ్మేళనంలో ఆర్మూరు అర్బన్ లో ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్, డిప్లొమా, వొకేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఏబీవీపీ ఇందూరు అధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులు వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని, విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని, క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడల పోటీల్లో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.